శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. ఇక 26వ సంవత్సరం కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ద్వాదశంలో ఉన్న గురువు, అష్టమంలో ఉన్న రాహు నుంచి భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల మొదటి 4 మాసాలు మధ్యమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగనే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కాస్త ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా కర్కాటక రాశి వారికి ఉంటాయి. ఆగస్టు నుంచి ప్రతి పనిలో అన్నింటా విజయాలే పొందుతారు కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి ఏదైతే కాలసర్ప దోషంలో ఉండి ఆర్థికంగా ఎదగలేని వారు, ఉద్యోగ అవకాశాలు రానివారు, వ్యాపార పరంగా వ్యవసాయ పరంగా భూమిని నమ్ముకున్న వారికి తక్కువ అభివృద్ధి కలిగినటువంటి వారికి 2026 జూన్ తర్వాత అన్నింటా విజయాలే చేకూరుతాయి కర్కాటక రాశి. కాబట్టి మనస్సుకు నచ్చిన విధంగా దైవిక బలాన్ని పొందుతారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. మంచి నవలలు రాసేవారు, కవిత్వాలు రాసేవారు, సినీ కళారంగాల్లో ఉండేవారికి మంచి రచయితలకు అవకాశాలు దక్కుతాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ప్రతి పనిలో విజయాలు సాధించుకుంటారు ఈ రాశివారు. ఒక చక్కటి ప్రణాళికతో ఏ పనైనా విజయం సాధించుకునే క్రమంలో అష్టమ రాహుదోషం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో కొంత ధనక్షయమైనప్పటికీ అనుకున్న పనిని విజయవంతంగా చేస్తారు. అంటే డబ్బు ఖర్చు పెరుగుతుంది, అయినప్పటికీ విజయాలు సాధించుకునేటువంటి మార్గంలో కర్కాటక రాశి వారితో పై చేయమని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఆగస్టు నుంచి ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకుంటారు కర్కాటక రాశి వారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి, వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలమైన సంవత్సరంగా కర్కాటక రాశి వారికి ఆగస్టు నుంచి అనుకూలమైనటువంటి విజయాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరంలో చిన్న తరహా వ్యాపారస్తులు, నిత్య కార్మికులు, కర్షకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త జాగ్రత్తలు పాటించండి. ఇన్ఫెక్షన్స్, హెల్త్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, లంగ్స్ సంబంధించినటువంటి సమస్యలు పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. పార్ట్నర్షిప్ విషయాల్లో ముఖ్యంగా కర్కాటక రాశి వారు 2026 జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఫైనాన్షియల్ రంగాల్లో మీ ఎదుగుదలని, మీ మంచితనాన్ని, మీ నిజాయితీని చూసి తట్టుకోలేక మీతో వ్యాపారం చేసేవారు ముందు మంచిగా ఉన్నప్పటికీ తదుపరి కొన్ని వ్యాపార సంబంధితమైన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో లావాదేవీలు తేడా వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు విజయం సాధించుకుంటారు ఆగస్టు తర్వాత. మరి ఆగస్టు వరకు అన్ని రంగాల్లో ఉండేవారు కర్కాటక రాశి వారు తగిన శ్రద్ధ పాటించండి. ఈ సంవత్సరం మీకు ఆగస్టు నుంచి ప్రతి వ్యవహారంలో యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే మొదటి 8-6 మాసాల్లో మీరు చేయవలసిందల్లా ఏప్రిల్ వరకు కాస్త జాగ్రత్తలు పాటించినట్లయితే ఏప్రిల్ నుంచి ప్రతి పనిలో కూడా సానుకూలత పెరుగుతుంది. అంటే కొంత పాజిటివ్ సిగ్నల్స్ మీకు కలుగుతాయి. దీంతోపాటు మనోధైర్యం పెరుగుతుంది. జీవితంలో నష్టాల్ని పునరావృతి కాకుండా చేసుకుంటారు. ఫైనాన్స్